మీ కేంద్రానికి రావడం ప్రెస్ క్లబ్ అంటే మీ కేంద్రం కదా. మీరు మాట్లాడి రీఇటరేట్ చేస్తున్నాం. గోదావరి పనకచర్ల, ఎందుకంటే మీరు విజ్ఞప్తి చేశారు. ప్రధాన మీడియా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ టీవీ ఛానల్స్ ప్రధాన. అందరికీ నమస్కారం. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గత 50-60 సంవత్సరాలుగా కృష్ణానదీ జలాల పంపకాలు, వాడకం, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విషయంలోనూ, అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతోంది అనేది మనందరం గమనిస్తున్నటువంటి విషయం. దీని నుంచి ప్రజలకి, 2 రాష్ట్రాల ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణానదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, మనం ఎంత మేరకు ఉపయోగించుకునే కెపాసిటీ 2 రాష్ట్రాలకి ఉంది, ఆ ఉన్న కెపాసిటీని ఏమాత్రం ఉపయోగించుకోగలుగుతున్నాం, 30 ఏళ్ల నాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండి దాని నుంచి 1 రూపాయి ప్రజలకు ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎటుపోయినట్లు, ఎవరు తిన్నట్లు, ఏ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మనం ఈ ప్రాజెక్టులు ఇప్పటివరకు కట్టినట్టు, ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని పనులు మిగిలిపోయినాయి, దానికి అయ్యే ఖర్చు అంతా, ఇప్పటి వరకు పెట్టినటువంటి ఖర్చుతో పోలిస్తే గతంలో పత్రికాముఖంగానే కొన్ని అంశాలపైన మీతో మాట్లాడాం. ఈరోజు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులను అధ్యయనం చేయడానికి, అదే సందర్భంలో కృష్ణానదికి వరదొచ్చింది, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మీద సముద్రంలోకి నీళ్లు వెళుతున్నాయి. ఈ సందర్భంలో శ్రీశైలం గుండెకాయ లాంటిది. అక్కడి నుంచి రాయలసీమ వైపున ఏ మేరకు నీటిని తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, తీసుకెళ్ళినటువంటి నీటిని ఏ మేరకు పొలాలకు అందించి పంట పండించుకోవడానికి అవకాశం ఉన్నది, ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులపైన అధ్యయనం చేయడానికి ఈ నెల 4వ తారీఖున బయలుదేరి 6వ తారీఖు వరకు పర్యటన చేసి తొలి దశ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించాం. కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. బయలుదేరి వెళ్ళే ముందు మీతో ఆ విషయాలను పంచుకోవడం సముచితమని భావించి మిమ్మల్ని ఆహ్వానించాం. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మా అధ్యయనంలో భాగంగా ఉంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రుల యొక్క సమావేశం ఢిల్లీలో జరిగింది. ఒక కమిటీని నియమించి 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్యని పరిష్కరించుకోవడానికి మార్గాన్వేషణ చేయాలని వాళ్ళు నిర్దేశించుకున్నారు.